వేరుశెనగకి కీలక దశ అండి పూత దశ. ఈ పూత దశలో గనక మనం జాగ్రత్తగా గనక పాటించకపోయినట్లయితే ఇది మనకి దిగుబడి మీద అయితే తీవ్రంగా ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దశలో మనం ఈ చెప్పేటువంటి కెమికల్స్ని యూజ్ చేసుకుందాం. అలాగే జిప్సం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జిప్సం కూడా 40 రోజుల దశలో మొదటి పూత దశలో వేసుకోండి. అలాగే చీడపేడలు, ఈ రసం పీల్చే పురుగులు, వీటిని కూడా మనం కంప్లీట్గా కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకి పైరు చివరి దాకా కూడా మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అండి వీడియోలో చూడగలరు. రైతు సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నేను మీ శ్రీనివాస్ అండి. ముఖ్యంగా ఈరోజు వేరుశెనగలో మనం ఖరీఫ్లో వేరుశెనగను సాగు చేస్తున్నప్పుడు మనం ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి వివరిస్తానండి. అలాగే ఇప్పుడు మనకి ఖరీఫ్లో అధికంగా వేరుశెనగని సాగు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా వేరుశెనగకి కీలకమైనటువంటి దశలు కనుక మనం చూసుకున్నట్లయితే పూత దశ, అలాగే ఈ బొళ్ళాం తయారయ్యే దశలో చాలా కీలకమండి. ఆ సమయంలోనే మనం కంపల్సరీ నీటిని అందించాలి. అలాగే మనకి వేరుశెనగ పూత దశలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి వివరిస్తాను. ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి న్యూట్రియంట్స్ వేరుశెనగకి అవసరం అనే దాని గురించి వివరిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఈ వీడియో 100% వేరుశెనగ సాగు చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా వేరుశెనగ సాగు చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే కంపల్సరీ ఉపయోగపడుతుందండి. మొదటిసారి కనుక మన కిసాన్ అగ్రి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా టాపిక్లోకి వచ్చేసరికి మనకి వేరుశెనగ కీలక దశలు అని ఎందుకు చెప్తున్నామంటే, మొదట మనం విత్తనం వేసుకున్న దగ్గర నుంచి పూత దశ దాకా, అంటే సుమారుగా 20-25 రోజుల దశ నుంచి పూత ఖరీఫ్లో స్టార్ట్ అవుతుంది జరుగుతుందండి. 20 రోజులు దాటిన దగ్గర నుంచే మనకి ఈ మైలు పూత అంటాం కదా, అది కనపడటం జరుగుతుంది. 25-30 రోజుల నుంచి 40 రోజుల దాకా అయితే మనకి పూత బాగా కనిపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి ఈ వేరుశెనగలో పూత దశలో కనుక మనం కనుక మంచిగా యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో ఇలాంటి దశలోనే మనం కొంచెం న్యూట్రియంట్స్ మేనేజ్మెంటు, అలాగే ఈ చీడపీడలను కూడా మనం జాగ్రత్తగా పాటించాలండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ టైంలో మొక్కలు చనిపోయేటువంటి సమస్య రావటం జరుగుతుంది. ఎందుకంటే వేరుశెనగకి 30 రోజుల దశ నుంచే మనం కీలకంగా నీటి తడులు అందించడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న మొక్క దశలో మనం అధికంగా నీరు పెట్టినట్లయితే అది నిటారుగా పెరిగి చెట్టు ఎత్తుగా పెరగటం జరుగుతుంది. తద్వారా మనకేంటంటే ఈ సైడ్ బ్రాంచెస్ రాకోకుండా నిటారుగా పెరిగినప్పుడు మనకి ఈ ఓడలు దిగేటువంటి తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం తేలికపాటి తడులే ఇవ్వాలి. పూత దశ చాలా కీలకం. ఆ సమయంలో కనుక మనం సమృద్ధిగా నీటిని అందించినట్లయితే ఈ ఓడలు దిగేటువంటి సమస్యకి ఎలాంటి ఆటంకం కలగకుండా సరిపోవటం జరుగుతుంది. అలాగే ఈ దశలో మొక్కకి నీటి అవసరం చాలా అవసరం కాబట్టి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ పూత దశలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా చీడపీడలు ఆశించడానికి కూడా ఇదే సమయం అండి. ఈ సమయంలో మనకి ముఖ్యంగా రసం పీల్చేటువంటి పురుగులు, అలాగే మనకి ఈ తెల్లదోమ ఆశించడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మనం నీటిని అధికంగా అందించే సందర్భంలో మనకి ఈ విల్ట్ సమస్య రావటం జరుగుతుంది, అంటే మొక్కలు చనిపోవటం. అలాగే కాలర్ రాట్ సమస్య, అంటే కాండం దగ్గర ఎండిపోయే మొక్కలు చనిపోవటం జరుగుతుంది. అలాగే వేరు దగ్గర నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. దాన్ని మనం రూట్ రాట్, అలాగే కాలర్ రాట్, అంటే ఇది కూడా మొత్తం ఏదైనా మొక్కలు చనిపోవటానికి ఫంగల్, అంటే తెగుళ్ళు అండి. ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ డిసీజ్ అంటాం, అంటే తెగుళ్ళలో ఒక భాగం అండి. సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఈ దశలో ఏంటంటే మనకి పచ్చ పురుగు, అలాగే ఈ లద్దె పురుగు కూడా ఆశించడం జరుగుతుంది. కాబట్టి వీటికి సరైన పద్ధతిలో మనం కనుక యాజమాన్య పద్ధతులు పాటించుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. మొదట గుర్తుపెట్టుకోవాలి, ఫ్లవరింగ్ దశ అంటే ముఖ్యంగా వేరుశెనగ నూనె జాతి పంట. ఈ వేరుశెనగ నూనె జాతి పంటలకి ప్రధానంగా అవసరమైనటువంటి పోషకాలు కనుక చూసుకున్నట్లయితే మనం నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా అవసరం అండి. అందులో ముఖ్యంగా మెగ్నీషియం కంటే కూడా కాల్షియం, సల్ఫర్ చాలా అధికంగా ఉండాలి. అలాగే మనం నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, అంటే నత్రజనిని తక్కువే ఉపయోగిస్తారండి వేరుశెనగకి. నత్రజని వేరుశెనగ వేరు బుడిపల నుంచి గాలిలోంచి తీసుకుని వేరు బుడిపల్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నత్రజని ఎరువులు మనం గత వీడియోలో చెప్పినట్టు తక్కువ వేసుకోవాలి. అలాగే ఫాస్ఫరస్ని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానివ్వండి, డిఏపిలో కానీ ఆఖరి దుక్కులు వేసుకుంటాం. కాబట్టి మరలా 30 రోజుల దశలో మనం ఓన్లీ పొటాష్, అలాగే నత్రజని, అమోనియా సల్ఫేట్ రూపంలో అయినా నత్రజని వాడుకోవచ్చండి.
లేదంటే యూరియా రూపంలో వాడుకోవచ్చు. అమ్మోనియా సల్ఫేట్ రూపంలో వాడితే మనకు ఒక ఎకరానికి ఒక 15 నుంచి 20 కేజీలు అమ్మోనియా సల్ఫేట్, అలాగే ఒక 20 కేజీలు పొటాష్ని మరలా 30 రోజుల దశలో వేసుకోవాలండి. అలాగే తర్వాత వచ్చేసి మనకి 40 రోజుల దశకి వచ్చే సమయానికి ఏదైతే ఈ పూత, ఈ ముళ్ళు దిగుతుంది అంటాం కదండి, ఆ సమయంలో ఎకరానికి 200 కేజీలు కంపల్సరీ జిప్సాన్ని కూడా వేసుకోవాలండి. ముఖ్యంగా జిప్సం వల్ల ఉపయోగం కనుక చూసుకున్నట్లయితే మనకి మొక్కకు కావాల్సినటువంటి కాల్షియం అలాగే సల్ఫరు సమృద్ధిగా అందడం జరుగుతుంది. అలాగే మనం ఈ జిప్సంను కనుక ఒక ఎకరానికి 200 కేజీలు కనుక వేసుకుని తినడం కానీ చేసుకున్నట్లయితే ఈ జిప్సం వాడుకోవటం వల్ల నేల గుల్లబారతంతో పాటు నీటిని మొక్క వినియోగించుకునేటువంటి శక్తి పెంపొందించండి. అంటే నేల ఎప్పుడైతే గుల్లబారుతుందో మనం పెట్టిన నీటి తడులను కూడా మొక్క నేల నిలబెట్టుకోవడానికి ఈ జిప్సం దోహదపడుతుంది. కాబట్టి కంపల్సరీ జిప్సాన్ని మనం స్కిప్ చేయకుండా వాడుకోవాలండి. అలాగే ఈ దశలో మనకి చీడపీడలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి చీడపీడల్లో మనకు ప్రధానంగా ఈ రకరకాలైనటువంటి తెగుళ్ళు అండి. తెక్కాకు మచ్చ వస్తుంది, అలాగే ముఖ్యంగా ఈ మొక్కలు చనిపోయే సమస్య, లేదంటే కాలర్ రాట్ సమస్య, ఇలాంటి తెగుళ్ళని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఒక మంచి ఫంగిసైడ్ని స్ప్రే చేసుకోవాలండి ఈ సమయంలో. కాబట్టి మనకు వచ్చేసేసి ఈ సమయంలో మనం ఈ కస్టోడియా అయితే ఒక ఎకరానికి 300 గ్రాములు 250 నుంచి 300 ml కస్టోడియాని స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇది అన్ని రకాల తెగుళ్ళ మీద పనిచేయటం జరుగుతుంది. ఇందులో అజాస్టిస్ట్రోబిన్ అలాగే టెబుకాన్జోల్ 2 కాంబినేషన్ ఉంటాయి. సో ఇది స్ట్రాబిన్ గ్రూప్కి చెందింది కాబట్టి మనకి ఇది అంతర్వాహంగా అంటే మొక్క అన్ని భాగాల్లోకి చొచ్చుకుని పోవటం జరుగుతుంది. కాబట్టి ఇది బాగా అన్ని రకాల తెగుళ్ళకి సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుందండి. ఒకవేళ లేదంటే కార్బండేజం మ్యాంకోజెబ్ కాంబినేషన్లో ఉన్నటువంటి సాఫ్ను కూడా ఒక ఎకరానికి 250 గ్రాముల చొప్పున మనం ఈ తెగుళ్ళని నివారించుకోవడానికి వాడుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రసం పీల్చే పురుగు తెల్లదోమ అండి. ఈ తెల్లదోమ కనుక ఆశించినట్లయితే ఆకులు యొక్క జీవం కోల్పోవటం జరుగుతుందండి. ఆకులు తెల్లగా వచ్చేసి జీవం కోల్పోయి దీని ద్వారా ఏంటంటే మనకి రకరకాల వైరస్లు రావటం జరుగుతుంది. అలాగే మొక్కలో ఉన్నటువంటి ఆ రసాన్ని కనుక పీల్చేసినట్లయితే ఈ మొక్కలో ఉన్నటువంటి రసం ఎప్పుడైతే పీల్చేస్తుందో మొక్క జీవం కోల్పోయి మనకి దాని ద్వారా కూడా మొక్కకి కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ తెల్లదోమని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఇమిడాక్రోఫిడ్ అండి. ఒక ఎకరానికి 100 ml చొప్పున ఇమిడాక్రోఫిడ్ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి తెల్లదోమని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే పురుగు గురించి మాట్లాడుకున్నాం. ఈ సమయంలో కనుక మనకి ఈ ఆకులకు కనుక రంధ్రాలు చేసి కనుక నష్టపరిచినట్లయితే ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియ చేసుకునే దశ ఇది చాలా చాలా కీలకం. సో ఈ సమయంలో మనకి పురుగులు నష్టపరచకుండా మనం ఈ పురుగు మందుని స్ప్రే చేసుకోవచ్చండి. అందులో భాగంగా మనకి తేలిగ్గా అంటే పురుగు తక్కువగా ఉన్నట్లయితే కొరాంతిర్నిలిప్రోల్ అంటే ఈ కొరాజిన్ టెక్నికల్ ఏదైతే ఉందో కొరాంతిర్నిలిప్రోల్ ఒక ఎకరానికి 60 ml చొప్పున కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే నివాల్రానికి వెళ్ళిపోవచ్చు అండి. నివాల్రాన్ ఒక ఎకరానికి 200 ml చొప్పున మనం పిచికారీ చేసుకుని ఈ పురుగుని సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఈ దశలో మనకి ఏంటంటే పూత దశలో మనకి బోరాను, కాల్షియం, సల్ఫర్ ఇవి చాలా ముఖ్యం అండి. కాబట్టి మనం దీంతోపాటు ఒక స్ప్రేయింగ్ అండి హార్వెస్టర్ ఒక ఎకరానికి 200 ml చొప్పున 250 ml చొప్పున కనుక మనం ఈ హార్వెస్టర్ను కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మొక్క చాలా ఆరోగ్యంగా రావటం జరుగుతుంది. అలాగే ఈ పూత ఏదైతే ఉందో అది మనకి ఓడ దిగే దశగా అంటే అది ఓడగా బొళ్ళంగా మారడానికి ఈ హార్వెస్టర్ చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. సో మనం చాలా వీడియోస్లో ఈ హార్వెస్టర్ గురించి చెప్పడం జరిగిందంటే సో ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ హార్వెస్టర్ని వీటితో పాటు కాంబినేషన్ కనుక వాడుకున్నట్లయితే మనకి మొక్క ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మొక్క మంచిగా గ్రీనిష్గా ఉంటుందో మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు కనుక సమృద్ధిగా అందినప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉండి తద్వారా మనకి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హార్వెస్టర్ని కనుక మీరు గుర్తుపెట్టుకోండి 25 నుంచి 30 రోజుల దశలో నేను చెప్పినటువంటి కెమికల్స్తో కాంబినేషన్ కలిపి కనుక వాడుకున్నారంటే మీకు మంచిగా పూత రావటం జరుగుతుంది. ఆ పూత మొత్తం మనకి ఈ ఓడలుగా దిగటానికి బాగా ఉపయోగపడుతుంది. మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఈ హార్వెస్టర్ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ హార్వెస్టర్ను కూడా మీరు వాడుకున్నట్లయితే మీకు ఆరోగ్యం. సో మనం గతంలో కూడా వీడియోస్ చేసాం. ఒకసారి మన కిసాన్ అగ్రి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రి ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎరువుల యాజమాన్యం గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. అలాగే డిసీజ్ మేనేజ్మెంట్ అంటే భూమి ద్వారా సంక్రమించే అటువంటి ప్రాబ్లమ్స్కి నిమారెడ్ని మనం ఫర్టిలైజర్లో కలిపి ఆఖరి దుక్కులు వేసుకున్నట్లయితే ఈ విల్ట్ సమస్య, మొక్కలు చనిపోయే సమస్యను కూడా మనం నివారించుకోవడానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో అవి కూడా ఒకసారి మనం యూట్యూబ్ ఛానల్లో, కిసాన్ అగ్రి ఛానల్లో చూడగలరండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీ మన కిసాన్ అగ్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా 10 మందికి అయితే ఈ వీడియో ఉపయోగపడటం జరుగుతుందండి. సో కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి, మీ తోటి రైతులు షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.